రెడ్కా కర్నూలు బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు అధికారులు. అయితే బస్సును తొలగిస్తూ ఉండగా క్రేన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్కు గాయాలయ్యాయి. దీంతో ఆపరేటర్ను హాస్పిటల్కి తరలించారు అధికారులు. ఏపీ కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44 పై తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 47 మంది బస్సులో ఉన్నారు. మరో 27 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. ఇక సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకి చెందినవారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించారని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేట్ ట్రావెల్స్ కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు మొత్తంగా 20 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడింది. ఆ డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిందో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళితో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెట్టేసుకుంటారు. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంక్ బర్స్ట్ అయ్యి బ్రేక్ ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిద కారణంగా ఇంతమంది ప్రాణాలు బలించడం జరిగింది. ఆ బస్సుల యజమానులు డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్లకు ఆ స్పృహ లేని కారణం ఇప్పుడైతే ఇది స్పష్టంగా కనబడతావు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలను తీసుకురాలి. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్ళకు 2 లక్షల రూపాయల చొప్పున రిలీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అని దీంతో మనం ప్రాణాలు తేలింది. ప్రభుత్వ పరంగా సులువు ప్రయత్నం, అద్భుత ప్రయత్నం చేయడం.